Dear students, third B.Sc Physics semester 5 Physics 5B లో ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ మనం కంప్లీట్ చేసాం అటామిక్ స్ట్రక్చర్. సెకండ్ యూనిట్ మ్యాటర్ వేవ్స్ అండ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. మ్యాటర్ వేవ్స్ అనే కాన్సెప్ట్ని ది కాన్సెప్ట్ ఆఫ్ మ్యాటర్ వేవ్స్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై డీబ్రాగ్లీ అనే అతను మ్యాటర్ వేవ్స్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకు చేశారు? మనం సెకండ్ ఇయర్లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ నేర్చుకున్నాం. న్యూటన్ రింగ్స్, వెడ్జ్ మెథడ్, అంటే వేటికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ కూడా ఇంటర్ఫీరెన్స్కి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్. ఇంటర్ఫీరెన్స్ మీన్స్ సూపర్ పొజిషన్ ఆఫ్ టూ వేవ్స్ emanated from two coherent sources, that is superposition of waves. Similarly, diffraction. In the case of diffraction also, superposition of waves. According to Heisenberg's principle, each point on the wavefront acts as a source of secondary waves and the secondary waves travels in forward direction. By discussing the concepts of interference, diffraction and polarization, we are thinking that radiation travels in the form of waves. That is, wave nature of radiation. Wave nature of radiation was studied in the case of interference, diffraction and polarization. Similarly, while discussing the concept of photoelectric effect, Compton effect, thermal radiation, here we are believing that radiation can be thought of as a shower of photons. Radiation can be thought of as a shower of photons. Right? Photon of frequency u has energy h nu. It is also termed as energy packet or wave packet or quantum of energy is called photon. Quantum of energy is called photon. That's why while describing the experiments, photoelectric effect, Compton effect, and again thermal radiation, we are believing that radiation behaves has particle nature. Radiation has particle nature. In this way, radiation has wave particle dual nature. Radiation has wave particle dual nature. మనం సెకండ్ ఇయర్లో వ్యతికరణం గురించి నేర్చుకున్నాం. వ్యతికరణానికి సంబంధించినటువంటి ప్రాక్టికల్స్ కొన్ని చేసాం. అవే న్యూటన్ వలయాలు, అట్లాగనే వెడ్జ్ మెథడ్, వెడ్జ్ పద్ధతిని ఉపయోగించి కీలం పద్ధతిని ఉపయోగించి తీగ మందంగా అనుకోవటం, అట్లాగనే బైప్రిజం, రిపట్టకం, ఇలాంటి ప్రయోగాలు చేసినప్పుడు మనం వికిరణము తరంగ రూపంలో ఉంటుంది, వికిరణము తరంగ రూపంలో ప్రయాణిస్తుంది అనే కాన్సెప్ట్ ఆధారంగా చేసాం. అదేవిధంగా ఉష్ణ వికిరణం, కాంతి విద్యుత్ ఫలితం, కాంప్టన్ ఫలితం ఇవి చదివేటప్పుడు వికిరణాన్ని ఫోటానుల జల్లుగా భావించాలి. న్యూ ఫ్రీక్వెన్సీ కలిగిన ఫోటాన్ యొక్క శక్తి హెచ్న్యూ అని, అట్లాగనే క్వాంటమ్ ఆఫ్ ఎనర్జీ, క్వాంటమ్ ఆఫ్ ఎనర్జీనే క్వాంటమ్ శక్తినే ఫోటాన్ అంటారని చెప్పాం. ఈ రకంగా వికిరణానికి తరంగ స్వభావము చెప్పాం, కణ స్వభావం చెప్పాం. అంటే వికిరణానికి కణ తరంగ ద్వంద్వ స్వభావం ఉంది. వికిరణానికి కణ తరంగ ద్వంద్వ స్వభావం ఉంది. అయితే ప్రకృతిని మనం ప్రకృతిలో ఒకటి మాస్ ద్రవ్యం, రెండవది ఎనర్జీ. వీటి నుంచి దీని ఆధారంగా డీబ్రాగ్లీ ఏం చెప్పాడంటే, హియర్ రేడియేషన్ హ్యాస్ వేవ్ పార్టికల్ డ్యూయల్ నేచర్, ఇట్ ఈస్ క్లియర్. సిమిలర్లీ మ్యాటర్ ఆల్సో ఎగ్జిబిట్స్ వేవ్ పార్టికల్ డ్యూయల్ నేచర్. దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్డ్ బై డీబ్రాగ్లీ. అంటే ఉష్ణ వికిరణానికి కణతరంగా ద్వంద్వ స్వభావం ఉన్నట్టే ద్రవ్యానికి కూడా కణతరంగా ద్వంద్వ స్వభావం ఉంటుంది అనే విషయాన్ని డీబ్రాగ్లీ ప్రతిపాదించారు. ఈ కణతరంగ ద్వంద్వ స్వభావానికి సంబంధించి వివరించడానికి డీబ్రాగ్లీ ఒక సమీకరణాన్ని కూడా ఇచ్చారు. అదే మనకి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి. ఇందులో హెచ్ ప్లాంక్ స్థిరాంకం, పి ద్రవ్య వేగం, లాంబ్డా తరంగ వేగం. అయితే కణానికి ఉండేటువంటి ముఖ్యమైన లక్షణాలు ఏం చెప్తాం? మాస్ ద్రవ్యరాశి, వెలాసిటీ వేగము, ద్రవ్యవేగం మొమెంటం p mv, గతిశక్తి ½ mv². ఇలా మనం కణానికి ఉండే లక్షణాలు చెప్తాం. మరి తరంగానికి ఏం చెప్తాం? ఫ్రీక్వెన్సీ పౌనఃపున్యం, తరంగ దైర్ఘ్యము వేవ్ లెంగ్త్ లాంబ్డా, నెక్స్ట్ యాంప్లిట్యూడ్ కంపన పరిమితి, నెక్స్ట్ ఫేజ్, ఇలా కొన్ని లక్షణాలు చెప్తాం.
తరంగాన్ని రిప్రజెంట్ చేసేటువంటి స్వభావము తరంగ దైర్ఘ్యము లాంబ్డా. కణ స్వభావాన్ని రిప్రజెంట్ చేసేది మొమెంటం ద్రవ్యవేగం. ఈ రెండింటికి ఉండే రిలేషను లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి, అది డి బ్రాగ్లీ ప్రతిపాదించింది. ఇందులో హెచ్ ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత? 6.62 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్స్, 10⁻34 జౌల్ సెకండ్స్. అయితే దీంట్లో మనకి లాంబ్డా పి, ఇది హెచ్ అనగా కాన్స్టెంట్ కాబట్టి దానికి లాంబ్డా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పి. అంటే ఇన్ సమ్ ఎక్స్పెరిమెంట్స్ లైక్ ఇంటర్ఫియరెన్స్ అండ్ డైఫ్రాక్షన్, wave nature is predominant and particle nature is negligibly small. Similarly, while discussing the concepts of photoelectric effect, Compton effect, particle nature is predominant and wave nature is negligibly small. అంటే వ్యతికరణ ప్రయోగాల్లో, వివర్తన ప్రయోగాల్లో ఇక్కడ మనకి తరంగ స్వభావం మాత్రమే కనిపిస్తుంది, కణ స్వభావం నిర్లక్ష్యం చేసేంత తక్కువ ఉంటుంది. అట్లాగనే కాంతి విద్యుత్ ఫలితం, నెక్స్ట్ కాంపన్ ఫలితం చెప్పేటప్పుడు కణ స్వభావం చాలా ఎక్కువ ఉంటుంది, ప్రెడామినెంట్గా ఉంటుంది. తరంగ స్వభావం నిర్లక్ష్యం చేయదగినంత తక్కువగా ఉంటుంది. అయితే దీని నుంచి డి బ్రాగ్లీ డ్యువాలిటీ ఇన్ ది కేస్ ఆఫ్ మ్యాటర్ అంటే ద్రవ్యం విషయంలో కూడా డ్యూయల్ నేచర్ ఉంటుంది, రేడియేషన్ విషయంలో ఉన్నట్టే. డి బ్రాగ్లీ చెప్పింది మూవింగ్ పార్టికల్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ఏ వేవ్. కదిలే కణం ఎల్లప్పుడూ కూడా ఒక తరంగముతోటి అసోసియేట్ అయి కలిసి ఉంటుంది. ఆ తరంగమే మ్యాటర్ వేవ్. ఆ తరంగమే మనకి మ్యాటర్ వేవ్, ద్రవ్య తరంగము. ఇది నథింగ్ బట్ మ్యాటర్ వేవ్, ద్రవ్య తరంగము. దీన్నే మనం ద్రవ్య తరంగము. ఈ నెక్స్ట్ ఈ ద్రవ్య తరంగము యొక్క తరంగ దైర్ఘ్యానికి ద్రవ్య వేగానికి ఉండే సంబంధం డి బ్రాగ్లీ చెప్పింది లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి. ఇందులో హెచ్ ప్లాంక్స్ స్థిరాంకం. మనం ఈ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి రిలేషన్ని డిరైవ్ చేయొచ్చు. ఎట్లా డిరైవ్ చేస్తామో చూద్దాం. ఇందులో హియర్ ఎనర్జీ E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. ఎనర్జీ E ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ. New frequency H Planck's constant, and again product of frequency and wavelength is nothing but wave velocity c, then nu is equal to c by lambda. The value substitute cheste E is equal to hc by lambda. E is equal to hc by lambda. According to Einstein's relation, E is equal to mc square. E is equal to mc square. According to Einstein's relation, E is equal to mc square. From these two equations, hc by lambda is equal to hc by lambda is equal to mc square. Then h by lambda is equal to mc. Lambda is equal to h by mc. Here h Planck's constant, m mass, c velocity of light. In the case of electromagnetic radiation, when it travels with velocity of light, lambda is equal to h by mc. Product of mass and velocity momentum antam kabatti lambda is equal to h by p. Now here radiation has dual nature, at the same time matter has dual nature. Suppose a material particle moving with velocity v, then according to de Broglie's relation, wavelength lambda is equal to h by p is equal to h by mv, where v is the velocity of the particle. Here, this wave particle dual nature not only exhibited by radiation but also exhibited by matter. It can be described in different ways. Suppose, consider the case, kinetic energy of a particle, కణము యొక్క గతి శక్తి ke is equal to half mv square. దీన్ని మనం m square v square by 2m అని రాసుకోవచ్చు. Which is equal to mv whole square by 2m. Here mv, product of mass and velocity. Product of mass and velocity is nothing but momentum. కాబట్టి ఇది p square by 2m. దీని నుంచి p square is equal to 2me. ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీని e తో రిప్రజెంట్ చేస్తే v is equal to square root of p is equal to square root of 2me. Then ఈ p వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే లాంబ్డా వాల్యూ ఎంత అవుతుందండి? లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h by స్క్వేర్ రూట్ ఆఫ్
2me, where E is the kinetic energy. Where E is the kinetic energy. Now, suppose a charged particle having charge Q is in a potential difference V. Then electric field intensity or E is equal to QV. Energy E is equal to QV. Potential అంటే amount of work required to bring a unit positive charge from infinity to a point in the electric field. అనంత దూరం నుంచి ఏకాంక ధన విద్యుత్ ఆవేశాన్ని విద్యుత్ క్షేత్రంలో ఏదైనా బిందువు దగ్గరికి తీసుకురావడానికి చేయాల్సిన పని ఆ బిందువు దగ్గర విద్యుత్ పొటెన్షియల్ V. Q ఆవేశానికి ఎంత పని అవుతుంది? QV. అంటే శక్తి E ఈజ్ ఈక్వల్ టు QV. E ఈజ్ ఈక్వల్ టు QV. ఈ ఎనర్జీ వాల్యూని పై ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/√2m/QV. ఇది కూడా డి బ్రాగ్లీ రిలేషన్. నెక్స్ట్ అట్లాగనే పార్టికల్ యొక్క థర్మల్ ఎనర్జీ E ఈజ్ ఈక్వల్ టు 3/2 kT. ఏ బోల్ట్జ్మన్ కాన్స్టెంట్, ఈ అబ్సల్యూట్ టెంపరేచర్. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఎనర్జీ వల్ల సబ్స్టిట్యూట్ చేస్తే E ఈజ్ ఈక్వల్ టు దెన్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/√2m. E అంటే 3/2 kT. ఈ 2 క్యాన్సిల్ అయితే దిస్ ఈస్ 3m kT. Here in this way wave particle duality not only exhibited by radiation but also exhibited by matter అని చెప్పి డి బ్రాగ్లీ డిఫరెంట్ రిలేషన్స్, ఇది ఎలక్ట్రిసిటీకి సంబంధించి, థర్మోడైనమిక్స్కి సంబంధించి, నెక్స్ట్ అట్లాగనే మెకానిక్స్కి సంబంధించి డిఫరెంట్ రిలేషన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లాగనే నౌ వాట్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యాటర్ వేవ్? ఈ మ్యాటర్ వేవ్ ఉండేటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ఫ్రమ్ ది ఈక్వేషన్ lambda is equal to h/mv. In the equation lambda is equal to h/mv. Suppose mass of the particle is small. When m is small, then lambda is large. Suppose velocity of the particle is small. When v is small, then also wavelength is large. And at the same time, suppose velocity of the particle is equal to 0. When v is equal to 0, then lambda is equal to infinity. When v is equal to 0, then lambda is equal to infinity. Suppose v is equal to infinity, lambda is equal to 0. v is equal to infinity means particle nature is predominant. చాలా ఎక్కువగా ఉంది పార్టికల్ నేచర్. అప్పుడు వేవ్ నేచర్ నెగ్లిజిబుల్. వేవ్ నేచర్ ఈజ్ ప్రిడామినెంట్. వేవ్ నేచర్ చాలా ఎక్కువగా ఉంటే పార్టికల్ నేచర్ నెగ్లిజిబుల్. ఈ రెండింటి నుంచి మరొక ముఖ్యమైనటువంటి కంక్లూజన్ కూడా మ్యాటర్ వేవ్స్ విషయంలో తీసుకురావచ్చు. అదేంటంటే ఇందాక చెప్పాం, ఎనర్జీ E ఈజ్ ఈక్వల్ టు hν ఈజ్ ఈక్వల్ టు mc². దీని నుంచి ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఈక్వల్ టు mc²/h అవుతుంది. ఇప్పుడు వేవ్ వెలాసిటీ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు వేవ్ ఫ్రీక్వెన్సీ ఇంటూ వేవ్ లెంగ్త్. నౌ మ్యాటర్ వేవ్ సంబంధించిన ఫ్రీక్వెన్సీ న్యూ ఈజ్ ఈక్వల్ టు mc²/h. అండ్ ఎట్లాగనే నెక్స్ట్ వేవ్ లెంగ్త్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. h gets cancelled here and here, m gets cancelled here and here. Wave velocity v is equal to c²/v. For any material particle, always its velocity is less than the velocity of light. That's why matter wave may have velocity greater than the velocity of light. వెలాసిటీ ఆఫ్ లైట్, కాంతి వేగం కంటే ఎక్కువ వేగంతో ద్రవ్య తరంగాలు ప్రయాణించవచ్చు అని చెప్పారు దీని నుంచి. దట్స్ వై మ్యాటర్ వేవ్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేవ్స్. దే ఆర్ నాట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. అంటే ఈ ద్రవ్య తరంగాలు అనేవి విద్యుదయస్కాంత తరంగాలు కాదు. విద్యుదయస్కాంత తరంగాలు కాంతి వేగంతో ప్రయాణం చేస్తాయి. అయితే ఈ ద్రవ్య తరంగాలు కాంతి వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణం చేయవచ్చు. ఇవి సపరేట్, ఒక ప్రత్యేక తరగతికి సంబంధించినటువంటి తరంగాలని ఈ ద్రవ్య తరంగాలకు సంబంధించినటువంటి విషయాన్ని డి బ్రాగ్లీ చెప్పడం జరిగింది. అంటే ఈ డి బ్రాగ్లీ సిద్ధాంతం ప్రకారం ద్రవ్యానికి కణతరంగ ద్వంద్వ స్వభావం ఉండొచ్చు. అలాగనే వికిరణానికి కణతరంగ ద్వంద్వ స్వభావం ఉంటుందని ఎక్స్పెరిమెంట్స్ వల్ల మనకు తెలిసింది. ద్రవ్యానికి కూడా కణతరంగ ద్వంద్వ స్వభావం ఉండొచ్చు. మ్యాటర్ మే హ్యావ్ వేవ్ పార్టికల్ డ్యుయాలిటీ. That is proposed by D. Broglie. The same concept can be experimentally proved by using a famous experiment
that is Davison and Germer experiment. Davison and Germer experiment. డేవిసన్ గెర్మర్ ఎక్స్పెరిమెంట్లో ఈ కణతరంగ ద్వంద్వ స్వభావాన్ని మనం ప్రయోగాత్మకంగా పరిశీలించడం జరుగుతుంది. నెక్స్ట్ క్లాస్లో మనం డేవిసన్ గెర్మర్ ప్రయోగం గురించి నేర్చుకుందాం.